త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనం కౌర్ ట్వీట్ చేసింది. తన జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేశాడని, ఎన్నిసార్లు మా అసోసియేషన్ కు కంప్లైంట్ ఇచ్చినా స్పందించలేదని ట్వీట్ లో పేర్కొన్నారు. పూనం కౌర్ ట్వీట్ పై మా అసోసియేషన్ స్పందించింది. పూనం ట్వీట్ పై మా కోశాధికారి శివబాలాజీ క్లారిటీ ఇచ్చారు. పూనం కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని శివబాలాజీ తెలిపారు. తమ టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డుల్లో లేదన్నారు. పూనం కౌర్ ట్వీట్ చేయడం వల్ల ఉపయోగం లేదన్న శివబాలాజీ మా అసోసియేషన్ను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనం కౌర్ ట్వీట్ చేసింది. తన జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేశాడని, ఎన్నిసార్లు మా అసోసియేషన్ కు కంప్లైంట్ ఇచ్చినా స్పందించలేదని ట్వీట్ లో పేర్కొన్నారు. పూనం కౌర్ ట్వీట్ పై మా అసోసియేషన్ స్పందించింది. పూనం ట్వీట్ పై మా కోశాధికారి శివబాలాజీ క్లారిటీ ఇచ్చారు. పూనం కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని శివబాలాజీ తెలిపారు. తమ టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డులో లేదన్నారు. పూనం కౌర్ ట్వీట్ చేయడం వల్ల ఉపయోగం లేదన్న శివబాలాజీ మా అసోసియేషన్ ను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి మా ఫిల్మ్ రిపోర్టర్ కృష్ణప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కృష్ణప్రసాద్, చెప్పండి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఉమా, కొద్దిసేపటి క్రితమే త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నటి పూనం కౌర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఆమె గత 3-4 సంవత్సరాల నుండి కూడా ఈ ట్వీట్ చేయడం జరుగుతుంది. అయితే తనకు నా జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేశాడంటూ ఎన్నోసార్లు మా అసోసియేషన్ కి ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఇంతవరకు ఆయన ప్రశ్నించలేదు అంటూ కూడా అలాంటి ఒక ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్ మాత్రం గత ఆమె ట్వీట్ ఇలా చేస్తూనే ఉన్నారు, కానీ మా అసోసియేషన్ ఎప్పుడు స్పందించలేదు అంటూ ఈసారి మాత్రం గట్టిగానే ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని క్లారిటీగా మా అసోసియేషన్ కోశాధికారి కూడా శివబాలాజీ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఆమె ఈ పూనం కౌర్ మాత్రం మూవీ ఆర్టిస్ట్ మాస్టర్కి మాత్రం ఎలాంటి రాతపూర్వకంగా కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఆమె ఇప్పుడు మా టర్మ్ లో అయితే ఇలాంటి ఇంతవరకు రాలేదు. మేము గత టర్మ్ కూడా చూస్తే మాత్రం ఎలాంటి కంప్లైంట్ కూడా ఆమె ఇచ్చినట్టు కూడా దాఖలు లేవు అంటూ కూడా రికార్డులో లేవంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇది ఆమె ఏమైనా కావాలంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి, కానీ అప్పుడు నేషనల్ ఆశ్రయించే న్యాయం జరుగుతుంది. కానీ ఇట్లా ఆమె ట్వీట్ చేస్తే మాత్రం ఎలాంటి న్యాయం జరగదు అంటూ కూడా ఆయన ఆమెకి కౌంటర్ వేయటం జరిగింది. కృష్ణప్రసాద్, పూనం ఈ విధంగా ఎందుకు ట్వీట్ చేసింది? గతంలో వీరిద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఆ నేపథ్యంలో ఇలాంటి ట్వీట్ చేయాల్సి వచ్చిందా? అయితే గతంలో ఎవరైతే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెకు ఒక సినిమాలో అవకాశం ఇస్తారంటూ మాట ఇచ్చి ఆమెకి అవకాశం ఇవ్వలేదని ఆమె అప్పటి నుండి ఆయనపై ఇలాంటి ఆరోపణలు కూడా చేస్తూనే ఉన్నారు. అయితే గతంలో కూడా చాలా సార్లు ఓన్లీ ట్వీట్ల వరకే పరిమితమైందని చెప్పుకోవచ్చు. ట్వీట్ చేసి నాకు త్రివిక్రమ్ సినిమా ఏమైనా ఇష్యూలో మా అసోసియేషన్ ఇష్యూలో ఏమైనా జరిగినా కూడా ఆ టైంలోనే ఆమె ఇలాంటి ట్వీట్ చేసి నాకు కూడా అన్యాయం చేయాలి, నాకు కూడా అన్యాయం జరిగింది, నాకు కూడా మీరు న్యాయం చేయాలి అంటూ కూడా ఆమె ట్వీట్ల పరంగానే ఆమె మా అసోసియేషన్ కోవటం కూడా జరుగుతుంది. అయితే ఇలాంటి టైంలోనే ఇప్పుడు ఈ ట్వీట్ ఎందుకు చేసిందో కూడా మనకి అట్లా ఆమె ఏ సందర్భాన్ని అనుసరించి చెప్పిందో కూడా మనం చెప్పలేకపోతున్నాం చెప్పొచ్చు. కృష్ణప్రసాద్, అలాగే గతంలో కూడా ఆరోపణలు చేసిందని చెప్తున్నారు. సో ఆ ఆరోపణల నేపథ్యంలో అప్పట్లోనే త్రివిక్రమ్ దీనిపై స్పందించారా? ఈ ట్వీట్లపై కూడా ఎవరు ఎలాంటి స్పందన కూడా లేదు. అయితే ఆమె ఓన్లీ మా అసోసియేషన్ కే ఇది డైరెక్టర్ అసోసియేషన్ కూడా ఏమి ఫిర్యాదు ఇంట్లో చేసిన దాఖలు కూడా లేదు. ఓన్లీ మా అసోసియేషన్ లోనే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆమె ఒక నటిగా మా అసోసియేషన్ కు నా యొక్క కంప్లైంట్ మీరు తీసుకొని నాకు మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ నుండి మాత్రం నాకు న్యాయం చేయండి అంటూ కూడా ట్విట్టర్ రూపంలో కూడా ఇచ్చిందని కూడా ఇప్పుడు ఆయన శివబాలాజీ ఎవరైతే కోశాధికారంలో మా అసోసియేషన్కి ఆయన చెప్పడం అవుతుంది. ఇప్పుడు మా అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు ఆధ్వర్యంలో కాకుండా గతంలో శివబాలాజీ ఉన్న మా అధ్యక్షుడు ఉన్న టైంలో కూడా ఎలాంటి రికార్డులు కూడా లేవు అంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. సో గతంలో తను కంప్లైంట్ చేసినట్టు ఏ ఆధారాలు లేవు, రికార్డుల్లో కూడా లేవని శివబాలాజీ అంటున్నారు. సో ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తే నీకు న్యాయం జరుగుతుందని కూడా శివబాలాజీ చెప్తున్నారు. సో మరి పూనం దీనిపై స్పందించి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా?
అది ఖచ్చితంగా ఆమె మా అసోసియేషన్కి ఏదైతే వచ్చి తప్పకుండా ఒక కంప్లైంట్ రూపంలో ఇస్తే మాత్రం తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఏ అసోసియేషన్ చెప్తుంది. కాబట్టి ఈ ఈ విషయంలో కూడా మా అసోసియేషన్ కూడా స్పందించి తగు చర్యలు తీసుకుని అక్కడ ఆమెకి ఎలాంటి ఇబ్బందులు కలిగింది, ఎలాంటి అలాంటి అన్ని వివరణ కోరి తర్వాత తగు చర్యలు తీసుకున్నట్టు కూడా మనకి తెలిసింది. అయితే ఆ విషయం కూడా శుభాలయ కూడా చెప్పడం జరిగింది. అయితే న్యాయపరంగా అయితే ఏదైనా మనం ముందుకు వెళ్ళవచ్చు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ ప్రసాద్.